ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాల్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయభిలాషులతో, మీ స్నేహితులతో, ఇలాగా మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం ఎంతో ముఖ్యమైన ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది అడుగుతున్నారు ఈ సమస్య గురించి. ఇదే పార్శ్వపు తలనొప్పి, మైగ్రేన్. దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే దీనికి సంబంధించిన ఇంటి వైద్యం, ఇంకా ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ సమాచారం మొత్తం తెలుసుకుందాం. ఈ పార్శ్వపు తలనొప్పి అనే ఈ సమస్యని ఆయుర్వేదంలో అర్ధావభేదకం అంటారు. చూడండి, తలలో ఒక అర్ధ భాగాన్ని ఒక గొడ్డలితో చీల్చినట్టుగా విపరీతమైనటువంటి తలనొప్పి. భేదకం అంటే ఏంటంటే భేదించినట్టు, అంటే చీల్చినట్టుగా తలనొప్పి రావటం. దీన్ని అర్ధావభేదకం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో హెమిక్రేనియా అంటారు. ఇదే అర్థాన్ని ఇది సూచిస్తుంది. హెమి అంటే సగం, క్రేనియా అంటే తల, అంటే సగం తలలో నొప్పి వస్తుంది. దీన్ని మామూలు పరిభాషలో మైగ్రేన్ అన్న పేరుతో పిలుస్తారు. నిజానికి ఇది ఒక క్రానిక్ హెడేక్. చాలామంది, ఇంకా చెప్పాల్సి వస్తే జీవితాంతం ఈ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అసలు ఒక పరిశీలన ప్రకారం ఈ మధ్యకాలంలో దాదాపుగా 100 మందిలో 20 మంది, అంటే 20% మంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. సరే, అసలు ఎందుకు ఈ సమస్య వస్తుంది? ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సంక్షేపత క్రియాయోగో నిదానస్య వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. మైగ్రేన్ అన్ఫార్చునేట్గా చాలామంది జీవితాంతం బాధపడుతూ ఉంటారు, కానీ కారణాల మీద దృష్టి పెట్టరు. కానీ కారణాలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటాయి. వాటిని కనిపెట్టి ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వాళ్ళకి మైగ్రేన్ అనేది సఫర్ చేయదు. ముఖ్యంగా ఒకవేళ మంచులో బాగా తిరిగారనుకోండి, అప్పుడు మైగ్రేన్ వస్తుంది. అయితే అతి ప్రధానమైన కారణం ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే మలమూత్రాది వేగాన్ని ఆపుకోవటం. అంటే ఆయుర్వేదం వేగాన్ని నధారయేత్ అంటుంది, అంటే వేగాలను ఆపుకోకూడదు. కానీ ఇలాంటి ఒక 13 వేగాల్ని మనం ఆపుకుంటే అప్పుడు ఈ తలనొప్పి వస్తుంది. అంటే ఏమిటి? ఉదాహరణకు మీకు బాగా తుమ్ములు వస్తుంది అనుకోండి, ఆపుకున్నారనుకోండి తలనొప్పి వస్తుంది. ఆవలింత వస్తుంది అనుకోండి, బలవంతంగా ఆపారనుకోండి తలనొప్పి వస్తుంది. ఆఖరికి కన్నీరు వస్తుంటే కూడా దాన్ని ఆపుకున్నారనుకోండి తలనొప్పి వస్తుంది. ఇలాగా ఈ 13 వేగాలు అంటే ఏమిటి? ఈ తుమ్ము, దగ్గు, తర్వాత మలం, మూత్రం, తర్వాత అపానవాయువు, అలాగే శుక్రం, ఇలా దేన్నైనా సరే ఆపే ప్రయత్నం చేస్తే అప్పుడు అది తలనొప్పిలోకి దారితీస్తుంది. ముఖ్యంగా మైగ్రేన్లోకి దారితీస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆహారపరంగా డ్రైగా ఉండేటువంటి పదార్థాలు తిన్నారనుకోండి, రోక్ష పదార్థ సేవన ఉంటుంది ఆయుర్వేదం, అప్పుడు కూడా తలనొప్పి వస్తుంది. ఇలాంటి వీటి వల్ల ముందు వాతం ప్రకోపించి ఇక అది ఈ మైగ్రేన్ రూపంలో మేనిఫెస్ట్ అవుతుంది. సరే, మరి మీకున్నది అసలు మైగ్రేనా, లేకపోతే ఏదన్నా సైనస్ రిలేటెడ్ హెడేకా, లేకపోతే క్లస్టర్ హెడేకా ఎలా తెలుస్తుంది? అంటే ఈ మైగ్రేన్కి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి, వీటి ద్వారా గుర్తుపట్టాలి. తలలో ఒక అర్ధభాగంలో ఈ కనుబొమ్మలు ఉంటాయి కదా, ఈ కనుబొమ్మలు అలాగే ఈ కణతలు, ఇక్కడ తలనొప్పి వస్తుంది మైగ్రేన్లో. అయితే ఇంకా ప్రధానమైన మరొక లక్షణం ఉంది. ఈ కనుగుడ్లు ఉంటాయి కదా, ఈ కనుగుడ్లలో నొప్పి వస్తుంది, అలాగే ఈ నుదుట్లో నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది, కోసినట్లుగా నొప్పి వస్తుంది. ఇంకా స్పష్టంగా శాస్త్రంలో ఏం చెప్తారంటే గొడ్డలితో చీల్చినట్టుగా, నరికినట్టుగా నొప్పి వస్తుంది అంటుంది శాస్త్రం. తీవ్రస్థాయి తలనొప్పి అంటే గ్రేడేషన్ 1, 2, 3 అలాగా మనం ఒకవేళ గ్రేడేషన్ ఇస్తే 3rd గ్రేడ్ పెయిన్ ఇది. ఇంకా ప్రధానంగా తలలో ఒక పార్శ్వ భాగంలో నొప్పి వస్తుంది. అయితే దీనికి కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి, అప్పుడే మైగ్రేన్ మీరు అనుమానించాలి. ఉదాహరణకు వాంతి వచ్చినట్లుగా ఉంటుంది, వాంతులు కూడా వస్తూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు అయితే కళ్ళు మసకలు బారుతాయి, అంటే ఈ డాజిలింగ్గా ఏమి కనపడినట్టుగా అనిపిస్తుంది. అన్నిటికీ మించి మరొక లక్షణం ఉంది, అది కాంతిని తట్టుకోలేకపోవటం, కాంతిని చూడలేకపోవటం. ఫోటోఫోబియా అంటారు వైద్య పరిభాషలో దీన్ని. ఈ లక్షణాలు ప్రముఖంగా కనిపిస్తాయి. అలాగే ఒకవేళ మీరు ఎండలో తిరిగి వచ్చారనుకోండి, అంతే మీకు మైగ్రేన్ మొదలవుతుంది. లేదా హాయిగా రిలాక్స్ అవుదాం,
ఏదైనా సినిమాకి వెళ్దామని సినిమాకి వెళ్ళారనుకోండి, ఆ సినిమా చూసిన ఆనందం మీకు ఉండదు. ఎందుకంటే సినిమా మధ్యలోనే మీకు మైగ్రేన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అయితే చాలామందికి, దాదాపు 80% మందికి ఒకవేళ టెండెన్సీ ఉంటే ఈ మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది. అలాగే మానసిక ఆందోళన వల్ల కూడా ఈ మైగ్రేన్ వస్తుంది. అలాగే ఆహారం తినకుండా మీరు ఉపవాసం చేశారనుకోండి, అప్పుడు కూడా మైగ్రేన్ వస్తుంది. ఇలాగా మైగ్రేన్కి అనేక కారణాలు. మరి ఇలాంటి ఈ మైగ్రేన్ని, ఈ పార్శ్వపు తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలి? దీనికి కొన్ని చక్కని చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటి వైద్యం ముందు తెలుసుకుందాం. సింపుల్ టెక్నిక్ ఏమిటంటే, అందరికీ అందుబాటులో ఉండేది, ఏమాత్రం ఖర్చు లేని ఒక మంచి ఇంటి వైద్యం. నెయ్యి ఉంటుంది కదా, ఈ నెయ్యిని ఒక 2 నుంచి 4 చుక్కలు ఇంక్ ఫిల్లర్తో కానీ వాడేసిన ఐ డ్రాపర్తో కానీ తీసుకోండి. ముందు దీన్ని కాస్త కరిగించండి. అంటే వేడి నీళ్ళ మీద పెట్టి ఈ నెయ్యిని, సాధారణంగా ఇలాంటి చలికాలపు రోజుల్లో ఇది పేరు నెయ్యిలాగా ఉంటుంది, అంటే గడ్డగడుతుంది. కాబట్టి దీన్ని ముందు కరిగించాలి. కరిగించి 2 చుక్కల నుంచి 4 చుక్కల మోతాదుగా ముక్కులో వేసుకొని పీలవాలి నస్యంలాగా. దీంతో ఈ మైగ్రేన్ హెడేక్స్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇంకా ఇలాంటిదే మీరు కొంచెం కష్టపడి కనుక తయారు చేసుకోగలిగితే ఎక్సలెంట్ రెమెడీ ఒకటి చెప్తాను. దిరిసిన చెక్క, ఆల్బీజియా లెబక్ అంటారు, లేదా దిరిసిన కాయలు, లేదా దిరిసిన వేరు, వీటిలో ఏదైనా సరే. దిరిసిన మామూలుగా కొంచెం గ్రామ నేపథ్యం ఉండే వాళ్ళకి దిరిసిన చెట్టు తెలుసు, లేదు మీకు ఆయుర్వేద మూలికలు అమ్మేటువంటి అంగడిలో దొరుకుతాయి. దిరిసిన చెక్క కానీ, అంటే ఆ మానుపై నుండి బెరడు, లేదా దిరిసిన కాయలు కానీ, లేదా దిరిసిన వేరుని కానీ తెచ్చుకొని దాల్చిన చెక్కలాగా పేళ్ళుగా విరిచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. చిక్కటి కషాయం. దీన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒక ఇంక్ ఫిల్లర్తో కానీ వాడేసిన ఐ డ్రాపర్తో కానీ తీసుకొని వెల్లికిలా పడుకొని ఒక ముక్కు రంధ్రంలో 2-3 చుక్కల చొప్పున వేసుకోవాలి, పీలవాలి. దీంతో ఈ మైగ్రేన్ టక్కున తగ్గుతుంది. ఇక ఇలాంటిదే మరొక చక్కని వైద్యం, ఇది కూడా ఇంటి వైద్యమే. దీనికి మీకు కావాల్సింది దీన్ని బల్లాతక క్షీరం అంటాం. అంటే ఏమిటి? బల్లాతకం అంటే ఏమిటి? జీడి గింజలు. ఈ జీడి గింజలకి ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఇది అనేక రకాల మొండి వ్యాధులను తగ్గించే నేచర్ ఈ జీడికి ఉంది. అందుకే దీన్ని ఇక తీవ్రస్థాయి సమస్య అనుకున్నప్పుడు, ఉదాహరణకు క్యాన్సర్లు ఇలాంటి వాటిలో కూడా ఇస్తూ ఉంటాం. ఇలాంటి ఈ జీడి గింజలతో ఒక పాలు తయారు చేసుకొని వాడాలి. ఎలా వాడాలి? ఒకే ఒక నల్ల జీడి గింజ ఈ పిక్కను తీసుకొని రాయితోటి చితగొట్టండి. చితగొట్టి దీన్ని ఒక 250 మిల్లీలీటర్లు, అంటే దాదాపుగా ఒక పావు లీటర్ పాలకు కలపండి. కలిపేసేసి మళ్ళీ దీనికే ఒక చెంచాడు నెయ్యిని, అలాగే ఒక చెంచాడు పంచదారని కలపండి. కలిపేసేసి అన్నిటినీ కలిగి దిప్పేసేసి తాగాలి. దీంతో ఈ మైగ్రేన్ ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. దీని తయారీ చాలా సింపుల్. ఒక నల్ల జీడి గింజ పిక్కని చితగొట్టి పావు లీటర్ పాలు, అంటే 250 మిల్లీలీటర్ల పాలకు కలిపేసేసి ఈ పాలకే ఒక చెంచాడు నెయ్యిని, అలాగే ఒక చెంచాడు పంచదారని కూడా కలిపేసేసి తాగేయాలి. ఇలాగ రెగ్యులర్గా చేస్తూ ఉంటే మైగ్రేన్లో మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ మైగ్రేన్ మరీ మొండిగా ఇబ్బంది పెడుతున్నప్పుడు, అప్పుడు మీ నాడిని బట్టి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు గోధంతి మిశ్రణం, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. 1 గ్రాము మోతాదుగా దీన్ని ఒక 100 నుంచి 250 మిల్లీలీటర్ల పాలకి, అంటే 1 కప్పు పాల నుంచి 1 గ్లాస్ పాలకి దీన్ని, అంటే ఇది లోపలికి సేవిస్తూ ఈ పాలతో మింగాలి. ఇలా 2 సార్లు తీసుకోమని సజెస్ట్ చేస్తాం. గోధంతి మిశ్రణం ఇది సాధారణంగా పొడి రూపంలో దొరుకుతుంది. దీన్ని 1 గ్రాము తీసుకొని పాలకు బూస్టు బోర్న్విటా ఎలా కలపాలో అలా కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. రోజుకి 2 సార్లు, ఉదయం సాయంత్రం. ఇక మరికొన్ని సందర్భాలలో కఫం, జలుబు ఇలాంటివి అనుబంధంగా ఉన్నప్పుడు, మైగ్రేన్ ఇబ్బంది పెడుతున్నప్పుడు త్రిభువన కీర్తి రసం అని దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పాలతో తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక ఈ లోపల ఉండేటువంటి ఆ నర్వస్ సిస్టమ్ని సూదం చేయడం కోసం, శాంతింప చేయడం కోసం షడ్బిందు తైలం, దీన్ని 3 నుంచి 6 చుక్కలు లోపలికి నేజల్ డ్రాప్స్ లాగా తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ముక్కులో డ్రాప్స్ లాగా వేసుకోమని చెప్పడం జరుగుతుంది. 2 సార్లు ఉదయం సాయంత్రం. ఈ తైలం అనేక రకాల తలనొప్పులలో, పొద్దుపొడుపు నొప్పులలో, ఇలాంటి వాటిలో డ్రగ్ ఆఫ్ చాయిస్ కింద ఉంటుంది.
ఇక ఇలాగా మీకు అనువైనటువంటి ఈ ఇంటి వైద్యాన్ని తీసుకుంటూ అవసరమైతే మీ నాడిని బట్టి సూచించేటువంటి ఆయుర్వేద ఔషధాలు వాడుకుంటూ పథ్యాలు కూడా పాటించడం ముఖ్యం. ఈ మైగ్రేన్ అనేది సాధారణంగా కొన్ని అంశాల వల్ల వస్తుంది అనుకున్నాం కదా. పెద్ద శబ్దాలు విన్నా, నిద్ర లేకపోయినా, మలమూత్రాలను ఆపుకున్నా, ఒత్తిడి పడ్డా, ఇలాంటి అన్ని సందర్భాల్లో ట్రిగర్ అవుతుంది. కాబట్టి ట్రిగరింగ్ పాయింట్స్ని కనిపెట్టి వీటిని అవాయిడ్ చేయాలి. అలాగే పథ్యం విషయంలో పాత బియ్యంతో వండిన అన్నం మంచిది. పొట్లకాయ, కాకరకాయ, మునగకాయ ఇవి మంచివి. పళ్ళల్లో ఉసిరి పండ్లు, అలాగే మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు, ద్రాక్ష పండ్లు ఇవి మంచివి. ఇక శరీరాన్ని చల్లబరచాలి కాబట్టి టెంకాయ నీళ్లు, మజ్జిగ ఇవి మంచివి. అలాగే కాల్షియంని కూడా సప్లిమెంట్ చేయాలి కాబట్టి పాలు మంచిది. అలాగే నువ్వుల నూనె కూడా హితకరంగా ఉంటుంది. మరి అహితం ఏమిటి అంటే ఈ జలుబు ట్రిగర్ చేస్తుంది మైగ్రేన్ ఒక్కోసారి. అందుకని తుమ్ములు రానివ్వకుండా చూసుకోవాలి. ఆవలింత, మూత్రం, కన్నీరు, నిద్ర, మలమూత్రాలు వీటిని ఆపుకోకూడదు, వేగాల్ని అదుపు చేయకూడదు. అలాగే దుష్టజలపానం అంటే చెడు నీళ్ళు తాగటం కానీ, పగటి నిద్ర ఇవి కూడా మంచిది కాదు, మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. ఇలాగా ఈ మైగ్రేన్ని సునాయాసంగా తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.